హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. కాకరకాయ ఫ్రై అంటే మామూలుగా నేను ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు వేసి కాకరకాయ వేసి డీప్ ఫ్రై అయితే చేస్తానండి. ఆ ఫ్రైలో కానీ పుట్నాల పప్పు పొడి వేసుకుంటానండి, చేదండి అనకుండా. ఈరోజైతే నేను వెరైటీగా ట్రై చేయబోతున్నాను. వెరైటీ అంటే ఏం లేదండి, టమోటా వేయబోతున్నానండి. టమోటా వేసి చేసుకుంటారంట, కానీ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అంటున్నారు. ఇప్పుడైతే కడిగిన కాకరకాయలు పక్కన ఉంచానండి. తర్వాత గ్యాస్ మీద పెనం పెట్టి దాంట్లో ఆవాలు వేసి, ఆ తర్వాత ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలేసి బాగా ఫ్రై చేశానండి. అవి ఆనియన్స్లో కొంచెం ఉప్పుగా వేసాను. ఆనియన్స్ వేగాయి అనుకున్నప్పుడు టమాటాలు వేసేసానండి. టమాటాలు వేసి కలిపి మూత అయితే పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాలు మగ్గిపోయినాయండి. మగ్గిపోయిన తర్వాత మనం పక్కన కట్ చేసి పెట్టున్నాం కదండి కాకరకాయలు, అవైతే వేయాలండి. అవి అంటే నేనైతే ఉడకబెట్టలేదండి, అవి ఆయిల్లో ఫ్రై చేద్దామని కడిగి పెట్టి పక్కన పెట్టున్నాను. అట్లా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే చూడండి, ఉడకబెట్టలేదు, పచ్చివేనండి ఇవి. బాగా ఉప్పు కారం వేసి కలిపినట్టుగా మనం బాగా నలపాలండి. ఉప్పేసి కల్లుప్పేసి కాకరకాయలు, అప్పుడండి చేదు అనేది పోతుంది. ఎప్పుడైనా ఏ కర్రీలోకైనా మీరు కాకరకాయలు అలా చేసి చూడండి, చేదు అనేది చాలా తక్కువ ఉంటుంది. కాకరకాయలో టమాటో ఆనియన్స్లో వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని సిమ్లో పెట్టేసి మగ్గించాలండి. ఒక 5 నిమిషాలు కానీ సిమ్లో పెట్టినాక మగ్గాయంటే తర్వాత బాగా ఇట్లా కుక్ అయిపోయినప్పుడు అవి బాగా అంటే పట్టుకొని చూడాలండి. మనకు బాగా కుక్ అయిపోయి కాకరకాయ అనుకున్నప్పుడు పసుపు కారం వేసి మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత ధనియాల పొడి, వెల్లుల్లి రెబ్బలు వేసి రోట్లో వేసి నొక్కుకున్నానండి. అదైతే వేసాను, ఇంకేమైతే వేయలేదండి. అవి వేసి మళ్ళీ ఫ్రై చేశానండి కొద్దిసేపు, పచ్చివాసన పోయేంత వరకు. టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. అంతే అండి. వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. అంతేగాని మీరు ఎప్పుడైనా టమాటో వేసి కాకరకాయ చేశారో కామెంట్ చేయండి.